మనలందరినీ కూడా ఒక పేరు పెట్టి పిలుస్తుంది లోకం. ఏమని ఏమని క్రైస్తవులు అని. ఓకే, ఎందుకు క్రైస్తవులు అని పిలుస్తుంది? చర్చికి పోతారనా? క్రీస్తుని ఫాలో అవుతున్నారనేనా? నిజమేనా అది? వాస్తవికంగా ఆ సందర్భం, బైబిల్లో చెప్పబడిన సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే అది కరెక్టే. క్రీస్తుని అనుసరించే వారిగా వారు ఉన్నారు కాబట్టి వారిని క్రైస్తవులు. కానీ ఇప్పుడు అట్లా లేదనుకోండి, ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి కదా. ఇంకా నిజంగా చెప్పాలంటే మన ప్రవర్తనని బట్టి మనల్ని క్రీస్తు వారని, క్రైస్తవులని గుర్తించాలి. అలా జీవించినప్పుడు నిజంగా మన దేశం చాలా త్వరగా మారుతుంది. ఇంకేం పని పిలుస్తారు? ఇంకేమని క్రైస్తవులైనా పిలుస్తారా? ఇంకేం పిలవరా? దేవుని బిడ్డలా? దేవుని నమ్ముకున్న వాళ్ళు అవునా? ఇంకొంచెం దాన్ని పాలిష్ చేయండి. విశ్వాసం. మొన్ననే చెప్పినా కదా, క్రీస్తులో మనము పరిశుద్ధులము, విశ్వాసులం కదా. బిలీవర్స్ అని చాలాసార్లు మనల్ని పిలుస్తూ ఉంటుంది లోకం, లేదా మనల్ని మనం కూడా కొన్నిసార్లు నేను బిలీవర్ అని చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకుంటారు ఎప్పుడే నేను బిలీవర్ తెలుసా. దేవుడు మనల్ని విశ్వాసులు అని పరిశుద్ధాత్మ దేవుడు సంబోధించడానికి కారణం ఏంటంటే, మన విశ్వాసం ద్వారా బ్రతికేటువంటి వారు. అర్థమవుతుందా? మనకి ఏ ఆధారాలు లేవు, విశ్వాసం. అర్థమవుతుందా? ఆధారం ఉన్నప్పుడు విశ్వాసం అనిపించుకోదు, ఆధారం లేనప్పుడే విశ్వాసం. ఎలా జరిగింది చెప్పండి, చూపియండి అని అంటే జరిగింది. ఎలా జరిగింది? విశ్వాసం ద్వారా జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసులుగా ఏర్పాటు చేసుకున్నారు. వాక్యం మనల్ని విశ్వాసులను పిలుస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా కంప్లీట్ చేయండి. కొన్ని బేసిక్ వచనాలు, ప్రాథమిక వచనాలు నోటికి రావాలి. ఇట్లా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక. ఈ వాక్యం మీరు వచ్చే వారం నాకు చెప్పాలి చూడకుండా. 1వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇక్కడేమో విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించాలని వాక్యం సెలవిస్తుంది. ఈ చదివినటువంటి లేఖనంలోనేమో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ రెండు మాటల్ని మనము తీసుకున్నట్లయితే విశ్వాసం ఎలాగుండాలి? క్రియలతో కూడినదై ఉండాలి. ఫెయిత్ ఇన్ యాక్షన్ కదా. మన విశ్వాసం ఎట్లుండాలి? క్రియలలో కనబడాలి. అర్థమవుతుందా? అయితే క్రియలలో కనబడడం అని అంటే మన క్రియలను బట్టి ఎదుటి వ్యక్తికి తెలియాలి ఏమని, ఈయనకు విశ్వాసం ఉందని. అర్థమైతే నేను చెప్తుంది ఇటు చూడండి కొంచెం. నాది మన క్రియలను బట్టి ఇతరులు ఏం చెప్పాలి? ఈయనకి విశ్వాసం ఉందని చెప్పాలి. అవి విశ్వాసం
తో కూడినటువంటి క్రియలు. మనము చాలాసార్లు మన జీవిత విధానం ఎట్లుంటుందని అంటే, విశ్వాసం ఉందని మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రియలు అట్లా లేవు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, నీ యొక్క విశ్వాసం, ఒకవేళ నీకు నిజంగా విశ్వాసం ఉంటే అది క్రియలలో ఖచ్చితంగా కనబడుతుంది. నువ్వు వద్దనుకున్నా కనబడుతుంది. అర్థమవుతుందా? నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మాటలు కూడా. అర్థమవుతుందా? నీ జీవిత విధానం ఏం సూచిస్తుంది తెలుసా ఇతరులకి? ఈయనకి విశ్వాసం ఉంది, ఈయన విశ్వాసమును బట్టే బ్రతుకుతున్నాడు అనేటువంటి ఒక సాక్ష్యము మన తోటి వారి ద్వారా, లోకం ద్వారా మనం పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఎవరైనా మీ గురించి అటువంటి సాక్ష్యం చెప్పినో లేదో నాకు తెలియదు, కానీ నా ఆశ ఏంటంటే మన సంఘము విశ్వాసము కలిగిన సంఘముగా, విశ్వాసమును బట్టి బ్రతికే సంఘముగా ఉండాలి. అర్థమవుతుందా? నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు, ఇది కాదు. మనకు ఒకటేంటిది? నాకు దేవుని యందు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసం నన్ను ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది అని. బైబిల్లో నుండి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. వారి యొక్క విశ్వాసమును వారు ఏ విధంగా తమ క్రియలలో చూపించినారు, వారి యొక్క విశ్వాసమును వారు ఏ విధంగా మాటల్లో బయలుపరిచినారు, వారి యొక్క విశ్వాసమును ఏ విధంగా వారి జీవిత విధానం ద్వారా లోకానికి తెలియపరిచినారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకనంటే విశ్వాసం లేకపోతే మన క్రైస్తవ జీవితం లేనే లేదు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో నిజంగా అన్నీ కూడా ఎట్లా అయిపోయినాయి అంటే, మంచి మాట వాడుతున్నట్టు ఏంటంటే ప్రాక్టికల్ అంటున్నారు. ఏమంటారంటే చాలా ప్రాక్టికల్గా ఉండాలండి అంటారు. విశ్వాస జీవితం ఎట్లుంటుంది తెలుసా? అవునా? మన ఆలోచనలకు అంతు పట్టని విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకు అర్థం కానటువంటి విషయాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. కొన్నిటి మనము వివరించలేం, అనుభవించడమే. అర్థమవుతుందా? పొందుకోవడమే, ఇక అంతే. ఇక దానికి ఇది ఎట్లా అని అంటే అర్థమైతే అది దేవుడే తెలియచేయాలి. కాబట్టి నీలో విశ్వాసం ఉంది అన్నప్పుడు విశ్వాసం ఏం చేస్తుందని అంటే అతి కష్టమైనటువంటి పనులను కూడా నీ ద్వారా చేపిస్తుంది. అర్థమవుతుందా? లోకానికి వెరితనంగా ఉండేటువంటి పనులు కూడా దేవుడు నీ ద్వారా చేపిస్తాడు. ఎందుకు? నీలో విశ్వాసం ఉంది కాబట్టి. అర్థమవుతుందా? నేను విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం చేసేటువంటి పనులు కొన్నిసార్లు లోకానికి వెరితనంగా అనిపించవచ్చు. లోకం ఏమనుకుంటుంది అనేది మనకు అనవసరం. నీ విశ్వాసం నిన్ను ఏ విధంగా నడిపిస్తుంది? అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తుంది, నువ్వు ఆ విధంగా నడుచుకోవాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయముకి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఏంటిది? హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల అధ్యాయం. అది 11th చాప్టర్ 7th వర్స్. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. ఎవరు? నోహా. నోహా ఏం చేసినాడు? ఓడగట్టిండు. ఎందుకు కట్టిండు? ఓడ ఎప్పుడు అవసరం మనకి? నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్ళ మీద ప్రయాణం చేయడానికి కదా. అక్కడ చూడండి, చాలా చాలా స్పష్టంగా దేవుని వాక్యము సెలవు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత అది వరకు చూడని సంగతులు అని ఇంతకుముందు చూడలేదు. అర్థమైంది? విశ్వాసం అంటే ఏంటిదంటే ఇంతకు ముందు చూడనటువంటి విషయాలను కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి, నమ్మి క్రియ చేయాలి. అర్థమవుతుందా? ఇంతకుముందు చూడలేదు కానీ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వర్షం పడుతుందని చెప్పి సింపుల్. ఏమన్నాడు? భయంకరమైన వర్షం పడుతుంది, మొత్తము భూమి మీద ఉండేటువంటి వారందరూ, జీవరాశులన్నీ కూడా ఏమైపోతాయి? అన్నీ నశించిపోతాయి. కాబట్టి నోవాహు, నువ్వు ఓడకట్టు. నువ్వు ఓడగడితే
ఆ ఓడ ద్వారా నేనేం చేస్తాను, నిన్ను రక్షిస్తాను. నోవాకి ఎన్ని ప్రశ్నలు రావాలి? అవునా? రావాలా వద్దా? వర్షం అంటే ఎట్లుంటుంది దేవుడా అని అడగాలి ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది? ఎందుకు? ఆయన వర్షాన్ని అప్పటి వరకు చూడలేదు. నోవాహు ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా, లోకం ఏమనుకుంటుందని ఆలోచన చేయకుండా ఓడ కట్టడం స్టార్ట్ చేసి. హల్లెలూయా. మీరు కడతారా? విశ్వాసం ఏం చేసింది? ఆయనని ఓడ కట్టేటట్టు చేసింది. లోకం ఏమంటుంది? లోకం ఏమన్నారు? పిచ్చోడు అన్నారు. మిమ్మల్ని ఎవరైనా అన్నారా? మనం అట్లాంటి పని చేయం కదా, అంతే కదా, అవునా? లోకం కొన్నిసార్లు మనల్ని ఆ విధంగా పిలిచినా, ఆ విధంగా అన్నా, మనం ఏం చేయాలి? విశ్వాసం ద్వారా మనం కొన్ని పనులు చేయాలి. ఒకరోజు కాదు, 2 రోజులుగా, కొన్ని సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేసిండు ఆయన. అర్థమవుతుందా? ఈ మధ్య ఒక వీడియో చూసిన, ఆ ఓడ తయారు చేయడం అనేటువంటి చాలా పెద్ద టాస్క్ అసలు. ఆ పెద్ద పెద్ద మొద్దులు తీసుకురావడం ఏంటిది, వాటన్నిటి, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, కటింగ్ మిషన్స్ ఉన్నాయి ఏమన్నా. అసలు అద్భుతమైనటువంటి వాడు 3 అంతస్తుల ఓడ కట్టినాడండి ఆయన. చాలా కష్టం. మనం మామూలుగా చదివేసుకొని పాట పాడేస్తున్నాం, కానీ అది చాలా 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 డిఫికల్ట్ టాస్క్ అది. కానీ విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేసినాడు? ఓడని కట్టినాడు. కాబట్టి నీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? లోకం ఏమనుకుంటున్నా పర్వాలేదు, ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి క్రియ చేసేటట్టు చేస్తుంది. ఇది వరకు ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు అని ఎవరు ప్రశ్నించినా కానీ నోవా ఒకటే అన్నాడు, వర్షం పడుతుంది అన్నాడు. ఆయన దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందా? లేదు. దేవుడు చెప్పిండు, జరుగుతుంది, నేను విశ్వసిస్తున్నా. కాబట్టి విశ్వాసము మనల్ని అతి కష్టమైన అసాధారణమైనటువంటి పనులు మనతోని చేపిస్తుంది, నిజంగా విశ్వాసం అంటే. అలాగే ఇదే 11వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. చూడండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత, 7 దినములు ఏం చేశారట? ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే తెలుసు కదా. వీరేం చేసినారు? ప్రదక్షిణం చేసిరట. దేనికోసం ప్రదక్షిణం చేసినారు? అవుతుంది అట్లా? జరుగుతుందా? ప్రదక్షిణాలు చేస్తే గోడలు కూలుతాయంటే మస్తు చేస్తాం మనం కూడా. కానీ దేవుడు అక్కడ ఏం చెప్పినాడు? మీరు 7 సార్లు, లాస్ట్ డే కదా, 7 రోజులు మీరు ఏం చేయండి? ప్రతిరోజు ఒకసారి ఎరికో పట్టణ ప్రాకారం చుట్టూ మీరు తిరగండి. వారు విశ్వసించినారు. అర్థమవుతుంది? వారు విశ్వసించినారు. దేవుడు చెప్పిండు, వారు విశ్వసించినారు. 7 రోజులు వారు ప్రదక్షిణం చేసినారు, అద్భుతం జరిగింది. హల్లెలూయా. మీరు చేయమంటే చేస్తారా? మనం చెయ్యం. ఎందుకు తెలుసా? ప్రదక్షిణాలు చేస్తే గోడలు కూలైన సంగతి మనకు తెలుసు, అవునా? అది కామన్ సెన్స్. కానీ దేవుడు చెప్పేవన్నీ కూడా డివైన్ సెన్స్. అవి మన ఆలోచనలకు అంతు పట్టనటువంటివి. దేవుని యందు విశ్వాసం వస్తే నువ్వేం చేయాలి? తిరగమంటే తిరగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నడవమంటే నడవాలి, అంతే. వారు ఆ విధంగా చేసినారు కాబట్టే, ఆ విశ్వాసపు క్రియ చేసినారు కాబట్టే వారికి ఉండేటువంటి పెద్ద బలమైనటువంటి ప్రాకారాలు ఏమైపోయినాయి? అడ్డుగా ఉన్న ప్రాకారాలు కూలిపోయినాయి. మన జీవితంలో ఎందుకు కూలుతలేవు? మనకు అన్ని ప్రూఫ్స్ కావాలి. ఎట్లా చేస్తావు ప్రభువా? ఎవరి ద్వారా చేస్తావు ప్రభువా? ఆధారం ఏది ప్రభువా? ఇవన్నీ కావాలి. నోరు మూసుకొని ప్రదక్షిణం చేయమనంటే అట్లా నడుస్తుందా? అందుకనే మన జీవితంలో ఏం లేవు. ఆ ప్రాకారాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి, కానీ అవి పడిపోవడము లేదు, అవి తరగడం అసలే లేదు. విశ్వాసంతో ఓడగట్టినారు కాబట్టి ఆ భయంకరమైనటువంటి వర్షం నుండి నోవహు కుటుంబం ఏమైంది? వారు రక్షించబడ్డారు. అర్థమవుతుందా? ఒకవేళ ఆయన విశ్వసించకుండా ఓడెవరు కడతారు, అది ఎన్నడూ చూడలేదు, అసలు వర్షం అంటే ఏం తెలియదు, అంత దేవుడు ఏందో మదక్ చేస్తున్నా అనుకొని ఒకవేళ కట్టలేదు అనుకొని ఏమైపోతుండే? అసలు నెక్స్ట్ ఉంటుండేనా? అక్కడితోనే నోవహు ఉన్నాడు కాబట్టే తర్వాత మనం అందరం వచ్చినాం. అర్థమవుతుందా? ఒకవేళ నోవహు కనుక ఆ సమయంలో జలప్రళయం నుండి తప్పించబడకపోతే, నోవహు కూడా అటే పోతే
కథం ఇంకా అక్కడ స్టోరీ. కానీ ఈ విశ్వాసము లోకం ఏమనుకుంటుంది అనేది వారికి అవసరం లేదు. నీలో విశ్వాసం ఉంటే దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే దేవుడు చెప్పేటువంటి పనులు కూడా నువ్వు కూడా ఏం చేస్తావు? ఖచ్చితంగా చేస్తావు. మీరు ఆలోచన చేయండి. దేవుడు మీతో కొన్ని చెప్తా ఉంటాడు, ఇది చెయ్యండి అని. మనం చాలాసార్లు వాటిని చెయ్యక మన జీవితంలో దేవుని కార్యాలు అలాగే ఉండిపోతుంది. విశ్వాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? కొన్ని వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా మాట్లాడిస్తుంది. అర్థమవుతుందా? క్రియ అన్నప్పుడు మాట్లాడడానికి కూడా మనము ఒక క్రియ కింద మనము తీసుకోవాలి. అవునా? విశ్వాసం ఉండేటువంటి వారి మాట తీరు ఎట్లుంటుంది తెలుసా? ఎదుటి వ్యక్తికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. డిఫరెంట్గానే ఉంటుంది వారి మాట. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల ద్వారా నీకు విశ్వాసం ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులుగా మాట్లాడుతున్నారా? సింపుల్గా చెప్పాలంటే విశ్వాసం ఉన్న వారిగా మీరు మాట్లాడుతున్నారా? విశ్వాసం ఉన్న వారిగా మాట్లాడడం అంటే ఎట్లా తెలుసా? చూడండి ఒక మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. చాలు. విశ్వాసపు మాట అంటే ఏమంటుండు? మాట సెలవి నా దాసుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసం! యేసు ప్రభుయే ఆశ్చర్యపోయేటంత విశ్వాసం అన్నారా లేదా? ఆయన యొక్క విశ్వాసమును యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో నెవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఆ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. ఎవరు? ఒక శతాధిపతి, ఒక అన్యుడు మాట సెలవిస్తే నా దాసుడు బాగా అవుతాడు. ఈరోజు మనం అట్లా మాట్లాడుతున్నామా? దేవుడు కార్యాలు చేయాలంటే ఏదో ఒకటి, అవునా? నిజంగా ఆయన దేవుణ్ణి ఎంత విశ్వసించినాడనంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉందని విశ్వసించినాడంటే ఇక్కడ నుండి సెలవిస్తే ఎక్కడో ఉండేటువంటి దాసుడు బాగా అవుతాడు. అసలు వినడానికి వింతగా లేదా? విశ్వాసపు మాటలు వినడానికి వింతగానే ఉంటాయి. హల్లెలూయా! అర్థమవుతుందా? విశ్వాసపు మాటలు ఎట్లుంటాయి? ఎదుటి వ్యక్తికి వింతగానే ఉంటాయి. అదేంటి? యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోవాలి కదా, ఆయన మీద చేయి పెట్టాలి కదా, యేసు ప్రభు ఆయన పట్టుకోవాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన అంటే ఏం అవసరం లేదు, మాట సెలవి నా దాసుడు బాగుపడతాడు. మనం అట్లా మాట్లాడతామా? దేవా నువ్వు మాట సెలవి అద్భుతాలు జరుగుతాయి. అవును. ఎక్కడుంది విశ్వాసం? క్రియలలో లేదు, మాటల్లో కూడా లేదు. మనం ఎప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. ఈయన గురించి సెంచురియన్ అంటే శతాధిపతి గురించి మనము ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే ఈయనలాగా ఎవరు లేరు అసలు బైబిల్లో. ఈయన వ్యక్తం చేసినటువంటి విశ్వాసము యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచింది. కొంతమంది అవిశ్వాసం కూడా యేసుప్రభుని ఆశ్చర్యపరిచింది అనుకోండి, అది వేరే విషయం. విశ్వాసం ఉన్నప్పుడు మన మాటలు ఎట్లుంటాయి? మనుషులకు వింతగా అనిపిస్తుంది. మనుషులు అంగీకరించని విధంగా ఉంటాయి. మనుషులు కొన్నిసార్లు తిరుగుబాటు చేయొచ్చు. మనం ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్, మనం చెప్పేటువంటి మాటలు అంగీకరించాం. పాత నిబంధనలో మోషే 12 వేగు చూడడానికి పంపిస్తాం. ఏం వేగు చూడడానికి? ఏ దేశం? కనాను దేశం కదా. దేవుడు వాగ్దానం చేసింది కదా, కానాను దేశం. మీరు వేగు చూసిరండి, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి, మనం పోయేది అదే దేశం కదా, వెళ్దాం అని అంటారు. అన్నప్పుడు ఎంతమంది వెళ్తారు?
12 వెళ్తారు. గోత్రానికి ఒకరు చొప్పున 12 వెళ్తారు. 12 వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. 2 డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. అందరు కలిసే పోయినరు, కలిసే తిరిగారు, అన్నీ కలిసే చేసినారు. కానీ వచ్చిన తర్వాత 2 భిన్నమైనటువంటి రిపోర్టింగ్ జరుగుతుంది అక్కడ. ఒకరేమో ఏమంటున్నారు, మనతోని కాదు, దేశం బాగుంది, పండ్లు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ అక్కడ ఉండేటువంటి మనుషులు వాళ్ళని మనం జయించిన మనతోని కాదు. కానీ అక్కడ విశ్వాసపు మాటలు పలుకుతున్నటువంటి 2 వ్యక్తుల్ని మనం అక్కడ చూస్తున్నాం. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. చూడండి, వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, మనతో కాదు, ఏదో వాళ్ళు మళ్ళీ మనం రిటర్న్ పోతేనే మంచిది. అర్థమవుతుందా? ఏదో వచ్చినాం ఇక్కడ దాకా, ఇక ముందుకు పోవడైతే జరగని పని. ఆ దేశంలో ఉండేటువంటి వారితో మనం యుద్ధం చేయలేము, మనం గెలవలేము, మనతో కాదు. కాబట్టి ఎటు పోదాం? మళ్ళీ ఐగుప్తుకు పోదాం. కానీ కాలేబు యెహోషువలు ఏమండి, ఈ మాట కూడా చదవండి. 14 చాప్టర్ 7-9. చూడండి, యెహోషువ కాలేబుల మాటలు ఎట్లున్నాయి, మిగతా 10 మంది మాటలు ఎట్లున్నాయి? అర్థమవుతుందా? విశ్వాసము కలిగినటువంటి వారి మాటలు లోకంతో ఏకీభవించు, పరిస్థితులతో ఏకీభవించు. ఒకటి దేవుని వాగ్దానము, దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యం, అంతే. కాలేబు ఏమంటున్నాడు, మనం నిశ్చయముగా వెళదాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని మనం జయిస్తాము, మన శక్తి చాలు. ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. అర్థమవుతుందా? కానీ దేవుడు చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఆ ప్రాంతాన్ని మనము స్వాధీనపరుచుకుంటాం. 10 మంది ఒక మాట చెప్తున్నప్పుడు మనం ఒక్కరం డిఫరెంట్గా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీరిద్దరు ఏం చేసినారు, వారేమనుకున్నా పర్వాలేదు, వారేం మాట్లాడుతున్నారో తెలుసా, ఖచ్చితంగా మనము జయిస్తాము, మనం అక్కడికి వెళ్తాము, మీరు భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎంత వ్యతిరేకత వచ్చిందంటే రాళ్ళతో కొట్టి చంపుదాం అనుకున్నారు వీళ్ళ. కొన్నిసార్లు మన విశ్వాసపు మాటలు కూడా ఎదుటి వ్యక్తికి బాగా బీపీ లేపేటట్టు ఉంటాయి. అయినా పర్వాలేదు, ఏం చేయాలి మనము? దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాసమును బట్టి మనం ఏం పలకాలి? దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో, దేవుడు ఏం చెయ్యాలని చూస్తున్నాడో ఆ మాటలనే మనం పలకాలి. కానీ మాకు రాదు, మేము గెలవలేము, మాతోని కాదు, ఇవన్నీ సైతాన్ మాటలు. అర్థమవుతుందా? దేవుని బిడ్డల మాటలు ఎప్పుడు ఎట్లుండాలి? ఖచ్చితంగా మనము జయిస్తాం, మనం గెలుస్తాం, మనం పొందుకుంటాం అన్నట్టుగా ఉండాలి. అది నీ విశ్వాసాన్ని నిదర్శనం. ఎప్పుడు నోరు తీస్తే నెగటివే, అవునా? మన మాటలు ఎట్లుంటాయి? ముందుకు పోయేటం వెనక్కి లాగేటట్టు ఉంటాయి. కూర్చున్నవాడు కూడా పరిగెత్తేటట్టు చేయాలి మన మాట, మన విశ్వాసం. అర్థమవుతుంది? మన విశ్వాసపు మాటలు అట్లా ఉండాలి. కాబట్టి నీలో విశ్వాసం ఉంది అని అన్నప్పుడు ఆ విశ్వాసము నీ మాటల్లో కూడా ఏం కావాలి? కనబడాలి. కనబడుతుందా? మీరు ఆలోచన చేయండి. మన విశ్వాసము మనతోని అసాధ్యమైన పనులు చేయిస్తుంది. మన విశ్వాసం ఏం చేస్తుంది? మనతో కొన్నిసార్లు అసాధ్యమైన పనులు చేయిస్తుంది. అంటే నిజంగా మనలో విశ్వాసం ఉందనుకోండి, అసాధ్యమైన వాటిని దేవుడు మన ద్వారా చేయిస్తాడు. నమ్ముతారా? నమ్ముతాం, కానీ మాతో వద్దంటున్నట్టు మేమైతే చేయమన్నట్టు. దేవుడు మన ద్వారానే చేయిస్తాడు, అవునా? మత్తయి సువార్తలో చూడండి, 14వ అధ్యాయం 28-29 వచనాలు మనందరికీ తెలిసినటువంటి సంఘటన. పేతురు గురించి అక్కడ ఉంటుంది.
మత్తయి సువార్త 14:28-29. నీళ్ళ మీద నడిచిన అనుభవము ఎవరికి ఉంది? పేతురుకు ఉంది. ఎందుకు? ఆయనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మన ద్వారా ఎలాంటి కార్యాలు జరిగిస్తాడంటే అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా దేవుడు కొన్నిసార్లు మన ద్వారా చేయించాలని ఇష్టపడతాడు. కానీ మనం విశ్వాసంతో ఏం చేయం? మనం అడుగులు వేయం చాలాసార్లు కదా. పేతురు గొప్పతనం ఏంటిదనంటే యేసు ప్రభువుని అక్కడ చూసేసరికి నేనే అనేసరికి పేతురుకి అనిపిస్తుంది, ప్రభువా నీవే అయితే నేను కూడా నడవాలని. నీ విశ్వాసం గొప్పది పేతురు, కమాన్ అన్న. పేతురు నిజంగా ఏం ఆలోచించలేదు, విశ్వాసం ఆలోచించదు. విశ్వాసము అడుగులు వేస్తుంది, మనం ఆలోచిస్తాం బాగా. అర్థమవుతుంది? పేతురు ఆలోచిస్తే నడిచేవాడా? నడవకపోయేవాడు. పేతురు ఆలోచించలేదు, దేవుని వైపు చూసిందంట. ఆయన నడిచిన, యేసుప్రభు నడిచింది, నేను కూడా నడవాలి. నడిచినాడు. అసాధ్యం సాధ్యమయ్యింది. ఎలా? విశ్వాసము క్రియలలో చూపించి. నాకు విశ్వాసం ఉంది, మీరు నమ్మండి. విశ్వాసము మనకుంటే దేవుడు మనల్ని కూడా నీళ్ళ మీద నడిపిస్తాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలు మీరు 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 ఆలోచన చేయరు. కానీ కొన్నిసార్లు గతంలో చాలాసార్లు దేవుడు ఇలాంటి కార్యాలు మీ జీవితంలో చేసి ఉంటాడు. అసాధ్యమైనటువంటి కార్యాలు కేవలం నమ్మినందుకు, విశ్వసించినందుకు దేవుడు ఆ సమయానికి నీళ్ళ మీద నడిచినంత పని దేవుడు మన ద్వారా చేపించి మనం వాటిని గ్రహించాం చాలాసార్లు. దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు అలాంటి కార్యాలు. అంటే విశ్వాసము మనకున్న పరిస్థితులలో ఏం చేపిస్తుంది అంటే లోకం ఏమనుకుంటుందని ఆలోచన చేయాలి, చెయ్యాలి అంతే. దేవుడు చేస్తాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ, బైబిల్ ఏముంటుందంటే ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి పోయింది, చాలా తిప్పలు పడ్డదని ఉంటుంది ఒక మన బైబిల్లోనే, మార్క్స్ వార్తలను. చాలా కష్టపడ్డది. లాస్ట్కి ఒకటి అనుకుంది, ఏంటి తెలుసా? నేను ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే అట్లెట్లా అవుతుంది అసలు? అది 12 years నుండి సఫర్ అవుతుంది, సాధ్యమేనా? అక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. విశ్వాసంతో దేవుని తాకాలి అని అనుకుంది. దేవుని వస్త్రపు చెంగు ముట్టాలి, దేవుని కూడా కాదు, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలు. ఆమెకి ఇమీడియట్గా తెలిసిపోయింది నేను స్వస్థత పొందినాను. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అది. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకి విశ్వాసం ఉంది అని అంటున్నాం, కానీ విశ్వాస క్రియలు మనం చేస్తలేము, విశ్వాసులాగా మనం మాట్లాడతలేము. నిజంగా మనలో విశ్వాసం ఉంటే ఏం చేస్తాం తెలుసా? ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందా ఏమంటారు, గివప్ చేయమన్నమాట. మనకు విశ్వాసం ఉంటే మనము అనుకున్నది సాధించేంత వరకు కూడా మనము పట్టుదల కలిగి ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, గుడ్డివాడు, గుడ్డి భర్తిమే అంటాం కదా. ఆ వ్యక్తి తన జీవితంలో ఈ చివరి అవకాశం ఆయనకి అర్థమవుతుంది. చివరి అవకాశం ఏంటిది? ఆయన గుడ్డివాడే కానీ చెవిటివాడుగా యేసుప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడనే విషయం ఆయనకి తెలిసింది. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన విశ్వాసం చూడండి. విశ్వాసము మనలో ఉంటే ఆటంకాలు వచ్చినా అరుస్తాం, అర్థమవుతుందా? ఆటంకాలు వచ్చినా ముందుకు సాగుతాం.
ఈయన గట్టిగా కేకలేసి తెలిసిపోయింది ఏంటిది యేసుప్రభు ఈ మార్గం గుండా వెళ్తే ఇది లాస్ట్ అనమాట, మళ్ళీ యేసుప్రభు రాలే ఇంకా అక్కడ, ఈసారి పోయిందంటే ఇంకా అదే గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆయనని అణిచేస్తున్నారు కదా. గమనుడు ఏమరుస్తున్నారు, వాళ్ళు ఎంత ఒత్తిడి చేస్తే ఆయన మరి ఎక్కువగా కేకలేసి కదా, ఇంకెక్కువ పట్టుదల. ఎందుకంటే ఇక ఈసారి మాత్రం నేను మిస్ అయ్యేది లేదు. యేసుప్రభు ఆయన శబ్దము విని యేసుప్రభు ఆయనని రమ్మని చెప్తుంది. ఆయన వెళుతున్నది చూడండి, ఆయన వెళుతున్న విధానం ఎట్లుంది తెలుసా, నేను మళ్ళీ ఇక్కడికి రాను అనేసి ఏం చేస్తున్నాడు, ఆయన బట్టను తీసి పడేసిండు కదా. ఎందుకు, ఏం సూచిస్తుంది అది, నేను యేసుప్రభు దగ్గర పోతున్నా, యేసుప్రభు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాను. అర్థమైతే మళ్ళీ నేను గుడ్డివానిగా తిరిగి రాను. విశ్వాసం మనల్ని అనేకమైన ఆటంకాలు వచ్చినా కానీ అధిగమించేటట్టు చేస్తుంది. అర్థమైతే విశ్వాసము దేవుని యొక్క కార్యం పొందుకునేటట్టు చేస్తుంది. ఆ బట్ట అక్కడ ఉండి ఆయన అడుక్కోవడానికి కదా, మనం చాలాసార్లు చూస్తాం కదా, ఎక్కడైనా బయట అడుక్కునేవారు ఏం చేస్తారు, ఒక బట్ట వేసుకొని కూర్చుంటారు. దాని అర్థం ఏంటిది, ఏదైనా వేస్తే ఈ బట్ట లోపలే వేయండి, అటు ఇటు వేయకండి, అటు ఇటు వేసి కొంచెం తిట్టుకుంటారు కూడా. ఆయన ఏమనుకునేది, మళ్ళీ నేను అడుక్కోను, మళ్ళీ నేను ఈ స్థితికి రాను. ఎందుకు, నేను ఎక్కడికి పోతున్నా, యేసుప్రభు దగ్గరికి పోతున్నా. అటువంటి విశ్వాసపు అరుపులు మనం అరుస్తున్నామా? దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళుతున్నా, నేను మరలా అదే విధంగా తిరిగి రాను అనేటువంటి విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వెళుతున్నామా మనం ఆలోచన చేయాలి. విశ్వాసము మనల్ని ఓపికతో వెయిట్ చేసేటట్టు చేస్తుంది. నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా, ఓపికతో వేచి ఉంటావు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. పదకొండు 10. అబ్రహాము ఎదురు చూచుచుండెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఓకే, 2 కూడా చదవండి, 2, 3. చూడండి, ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము, విశ్వాసము ద్వారా మనం ప్రవేశించినాం, విశ్వాసంలో నిలిచి ఉంటున్నాం, విశ్వాసంతో మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. అర్థమైంది, నిరీక్షణ కలిగి ఉండడం అంటే దేవుని కార్యం కొరకు వేచి ఉండడం. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అర్థమవుతుంది, వేచి ఉండడం అనేది ఒక క్రియ. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారు, నూతన బలం పొందుదురు. ఇట్లాంటి వాక్యాలు నోటికి రావాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఇంక మధ్యలో కూడా కొన్ని మాటలు ఉంటాయి అనుకోండి, కానీ ఎదురు చూడడం అనేటువంటిది ఒక క్రియ. అర్థమవుతుందా? నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేస్తావు, తొందరపడవు. సమయాల కోసం సౌలు ఎదురు చూడలే. సౌలు అన్నాడు నేను వస్తా అన్నాడు, ఆధారం ఇచ్చు, అష్యూరెన్స్ ఇచ్చి నేను వస్తా, కొంచెం ఆగన్నాడు. సౌలు ఏం చేసి ఎదురు చూసిండా, లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఆగ మేఘాల మీద బలి ఇచ్చింది. ఏమైపోయింది, ఆయన బలి అయిపోయింది. అర్థమవుతుంది. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు, ఓపికతో. మీ విశ్వాసం ఎక్కడ తెలుస్తుందో తెలుసా, మీ పేషెన్స్లో తెలిసిపోతుంది. నీకెంత విశ్వాసం ఉంది అనేది నీ ఓపికలో తెలిసిపోతుంది. కాబట్టి అబ్రహాం గురించి ఏముంది, ఆయన విశ్వాసము కలిగిన వాడు కదా. ఎంత ఓపిక, మనం అంత ఓపిక పడతామా? సంవత్సరం అయితే ఎక్కువ.
దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసిండు, ఎప్పుడు నెరవేర్చిండు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిన అనిపిస్తుంది. అంత ఓపికనా ఈరోజు? నిజంగా మనకు విశ్వాసం ఉంది అని అంటున్నాం, కానీ అది క్రియలో లేదు. ఓపిక లేదు మనకి. అని ఫాస్ట్ ఫుడ్ టైప్ అయిపోయింది జీవితం, అని ఫాస్ట్గా అయిపోవాలి. టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్ మారుతుంది కాబట్టి దేవుడు మారుతాడని అనుకోకండి. దేవుడు మారడు. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా స్పీడ్గా ఏంటిది అది ఇంటర్నెట్ ఎంబీపీఎస్ఆ ఏమంటారు దాన్ని? ఎంత ఎక్కువ ఉంటే అంత. అట్లా అని చెప్పి దేవుడు ఏమైనా మారుతాడు అనుకుంటున్నా? దేవుడు మారడు. దేవుడి విధానంలోనే దేవుడు కార్యం చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలి? దేవుడు చేస్తాడు అని ఓపికతో, సంతోషంతో, నిరీక్షణ కలిగి వెయిట్ చేయి. తొందర పడితే మళ్ళా ఏమవుతుంది? ఇష్మాయిల్ వస్తాడు. ఇష్మాయిల్ వచ్చినట్టే గొడవలేగా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. విశ్వాసము అలసిపోదు. విశ్వాసము అలసిపోదు. టైర్డ్ కాదు విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు మనల్ని నూతన ఉత్సాహంతో ఉంచుతుంది. అర్థమవుతుంది? ఈరోజు నిజంగా మీరు అలసిపోతున్నారు అని అంటే మీలో విశ్వాసం లేదని అర్థం. అలసిపోయిందా? మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు చేస్తాడు, దేవుడు మారుస్తాడు. అర్థమవుతుంది? దేవుడు అద్భుతము చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఏది అనుకున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలసిపోకండి, అలసిపోకండి. మన విశ్వాసమును మన మాటల్లో, మన క్రియల్లో, మన విధేయతలో మనం చూపిస్తూ మనం ముందుకి వెళ్ళాలి. అర్థమవుతుంది? మన ఫెయిత్ని క్వశ్చన్ చేయగలరు. అసలు విశ్వాసం ఉందా నీకు అనే మాట అంటున్నారంటే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలంగా విశ్వాసం ఉంది అని అంటున్నప్పుడు ఆ క్రియలతో కూడిన విశ్వాసపు జీవితాన్ని మనం జీవించాలి. అర్థమవుతుంది? క్రియ లేకుండా నాకు మస్తు విశ్వాసం ఉంది అని చెప్పి ఒక 10 రూపాయలు ఇరా అని అనకండి. అర్థమవుతుంది? నీకు విశ్వాసం ఉందంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడే చేస్తాడు. దేవుడి నుండి పొందుకునే ప్రయత్నం చేయండి, మనుషుల వలన కాదు. మనుషుల వలన వచ్చేటువంటి కార్యాలన్నీ కూడా సగం సగమే ఉంటాయి, అసంపూర్ణంగానే ఉంటాయి. దేవుడు చేస్తే అది కంప్లీట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, నిరంతరం అంటే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని మనం అందరం కూడా ఫెయిత్ ఇన్ యాక్షన్, మన విశ్వాసమును మన క్రియలలో మనం చూపిస్తాం. అర్థమవుతుందా? అలనాడు బైబిల్ గ్రంథములు ఉండేటువంటి భక్తులందరూ ఆ విధంగా జీవించినారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయినారు. వారి జీవితాలు అసాధారణమైనటువంటి కార్యాలు వారు చేసినారు, వారు చూసినారు కదా. పేతురు, పౌలు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత వారి విశ్వాసమును బట్టే కదా అన్ని అద్భుతాలు వారు చేసినారు కదా. వారి నీడబడితే స్వస్థత, నడికట్టు ముట్టుకున్నటువంటి వారు బాగా ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి విశ్వాసం కలిగి జీవించడం మాత్రమే కాదు, విశ్వాసం కలిగి ప్రవర్తించే వారంగా ఉందాం. విశ్వాసం కలిగి మాట్లాడదాం. అసాధారణంగా లోకం ఏమనుకున్నా, లోకం వాళ్ళు వెరివారు అనుకున్నా పట్టించుకోకండి. విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడు మన